యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? చిన్న ప్రార్థన. తండ్రి, నీ పాదాలకి స్తోత్రం. చదవబడు లేఖన భాగంలో దీవించుము. వాక్యము నీది, ప్రజలు నీవారు. నిలవబడిన బట్టి వాడిని సెలువు చాటును మరుగుపరిచి అందరికి కావలసిన వర్తమానం వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి హృదయానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే ఇక్కడ 15వ సంకీర్తనలో ఒక శ్రేష్టమైన విషయాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తాం. ఏంటయ్యా అంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇది ప్రశ్న. ప్రియులారా, ఈ లోకంలో మనం భక్తి చేసేది దేని కొరకయ్యా అంటే, భుక్తి కొరకు కాదు. దేని కొరకు? ముక్తి కొరకు. చెప్పండి. భుక్తి వేరు, చెప్పండి. భుక్తి అంటే ఫుడ్, ముక్తి అంటే పరలోకం. ప్రతి వారు కూడా భక్తి చేసే దేనికోసం చెప్పండి? పరలోకం కొరకు. పరలోకం వెళ్ళాలని ప్రతి వారు కూడా లోకంలో భక్తి చేస్తారు. అయితే బైబిల్లో మనం చూస్తే ఆ గుడారములో ఎవరుంటారు అంటే, దేవాతి దేవుడు నివసిస్తాడు. ఎక్కడుంటాడైనా? ఎవరు సమీపించరాని తేజస్సులో నివాసం ఉండే దేవుడైనా. అక్కడంట మనము అతిథిగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? దేవాతి దేవుడు మరి ఆయన అతీతుడు. ఆయన ఎవరు సమీపించరాని తేజస్సులో నివాసం ఉండే దేవుడైనా అక్కడ గుడారములో అనగా పరలోకములో మనము, నీవు నేను అతిథిగా ఉండాలి. అతిథి అంటే ఇంగ్లీష్లో గెస్ట్ అని రాస్తే. చూడండి, ఇంటికి అతిథులు వస్తారు. ఎలా చూసుకుంటాం మనం అతిథులను? చెప్పండి. చాలా మర్యాదగా అతిథులు ఎవరైనా వస్తే చాలా ఘనంగా, చాలా మర్యాదగా చూసుకుంటాం. అవునా కదా? ఎలా చూస్తాం? కాళ్ళకి నీళ్ళు ఇస్తాం. ఆ తర్వాత పాత టవల్ ఇస్తారా, కొత్త టవల్ ఇస్తారా? కొత్త టవల్ ఇస్తారు. బెడ్షీట్ కొత్తది వేస్తారా లేదా పాతది వేస్తారా? ఏమండి? మరి రాగానే మరి టమాటా చారు పెట్టి అప్పడం వేపుతారా లేకపోతే కోడిని కోస్తారా? అసలు మీరు ఏం చెప్పట్లేదు అసలు. అంటే అతిథిగా ఒక వ్యక్తి మన ఇంటికి వస్తే ఎలా చూసుకుంటాం చెప్పండి? చాలా ప్రేమగా. అంటే అతిథి అంటే అదనమాట. అంటే ఈ లోకంలో అతిథిగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈ బాబుని పంపించండి లోపలికి. సండే స్కూల్లో నేర్చుకోండి పిల్లల్ని. వెళ్ళిపోరాను. ఉపేందర్ అన్న పేరు. వెళ్ళరండి, ఇక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరు కొట్టరు, అసలు ఎవరు ఏమనరు, చక్కగా ప్రేమగా చూసుకుంటారు. సో ఆ పిల్లల్ని చక్కగా అలాగా చిన్ననాటి నుంచి ఏం చేయాలి? అలవాటు చేయాలి. సో బాబుకు అలవాటు లేదు కాబట్టి అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉంటాడు. సరే, మంచిది. బైబిల్లో మనము చూస్తే గుడారము అయినటువంటి పరలోకములో దేవాతి దేవుడు నివాసం చేసే ఆ స్థలములో మనమంట ఎలా ఉండాలి తెలిసిన? అతిథిగా ఉండాలి. ప్రియులారా, గుడారములో ఉండే దేవుని యొద్ద అతిథిగా ఉండుటకు మనమందరము కూడా నిర్ణయించబడ్డాం. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ప్రియులారా, ఎవరైనా మనల్ని పిలిచి చక్కగా మర్యాదలు చేస్తే చాలా సంతోషిస్తాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. విశ్వాస గృహాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసుకునే విధానం, వారి యొక్క ప్రేమ ఏదైతే ఉందో అవి మమ్మల్ని బంధించేస్తుంది. చాలా నేను సంతోషిస్తాను, చాలా ఆ విషయంలో నేను అతిశయిస్తాను, గర్వపడతాను. చాలా సంతోషం నా హృదయంలో కలుగుతుంది. కొంతమంది అయితే కొత్త ప్లేట్లు మా కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, కొంతమంది డైనింగ్ టేబుల్స్ తీసుకొని ఇట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని చాలా గౌరవంగా, చాలా అతిథి ప్రియులు ఎలాగుంటారో ఆ విధంగా మమ్మల్ని చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. ప్రియులారా, మరి మనము కూడా మన జీవితాల్లో మరి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనలను అతిథులుగా మనము చూచినప్పుడు, గౌరవంగా చూచినప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అయితే నీవు నేను ఈ లోకంలో ఎవరో ఇంటి దగ్గర అతిథులుగా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది.
ప్రియులారా, శ్రేష్టమైన విషయం ఏంటంటే దేవుడి నివాసం ఉండే పరలోకములో, గుడారములో నీవు నేను అతిథిగా ఉండడానికి ఈ సమయంలో నిర్ణయించబడ్డాం. అందుకే దేవుడు చీకట్లో నుంచి వేరుపరిచాడు, నిన్ను రక్షించుకున్నాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, మరి అభిషేకముతో నింపాడు, పాప శాపాల నుంచి విడిపించి సంఘములో చేర్చి ఈ యొక్క సంఘములో నీకు ప్రతి ఆదివారం, శనివారం నియామక కూటాల్లో దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. దానికి గల కారణం ఏంటో తెలిసిన, నీవు గుడారములో అతిథిగా ఉన్న వ్యక్తివి. పరలోకములో అతిథిగా ఉండే వ్యక్తుల యొక్క లక్షణాలు కొన్నిటిని చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఆయన ఉన్న చోట నీవు అతిథిగా ఉండడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం. చూడండి, ఇక్కడ నుంచి మరి అబ్రాడ్ వెళ్ళాలంటే, విదేశాలు వెళ్ళాలి అంటే అక్కడ అతిథిగా నువ్వు ఉండాలి అంటే, మామూలుగా అతిథిగా కాదు కానీ సాధారణంగా నువ్వు వెళ్ళాలంటేనే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఆ తర్వాత నీ మీద ఎటువంటి తప్పిదాలు ఉండకూడదు, ఎలాంటి కేసులు ఉండకూడదు. సిస్టమ్ దగ్గర ఉన్న వాళ్ళకి మొబైల్ వస్తుంది, ఫోన్ వస్తుంది, అందుకు వెళ్ళే డిస్టర్బెన్స్ వస్తుంది. అది లేకుండా దూరంగా, కొంచెం దూరంగా. ఒక విదేశాలు వెళ్ళాలి అంటేనే మన జీవితాల్లో చాలా రూల్స్ ఉంటాయి. పాస్పోర్ట్ అప్లై చేయాలి అంటే నీకు ఏ విధమైన కేసులు ఉండకూడదు. చీటింగ్ కేసులు కానీ, చిన్న చిన్న కేసులు కానీ, పెద్ద ఏ కేసులు ఉండడానికి వీల్లేదు. ఎంక్వైరీ చేస్తారు మంచివాడా కాదా అని, అప్పుడు పాస్పోర్ట్ ఇస్తారు. ఇంకా వెళ్ళలే, నువ్వు పాస్పోర్ట్ దగ్గరే అంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత మరి ఇమిగ్రేషన్ దగ్గరకు వెళ్ళాలి, తర్వాత వీసాకి అప్లై చేయాలి, వీసాలో ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవ్వాలి, ఆ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత వీసా వస్తే కానీ అప్పుడు నువ్వు వేరొక ప్రాంతానికి, విదేశాలకి వెళ్ళడానికి అవకాశం కుదరదు. ఒక విదేశాలకి, ఒక మామూలుగా చూడడానికి వెళ్ళే వ్యక్తికే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే మనం వెళ్ళేది ఎక్కడికమ్మా చెప్పండి? పరలోకానికి. దేవుడంట ఎవరూ సమీపించరని తేజస్సులో నివాసం ఉండే దేవుని దగ్గరికి మనం అతిథిగా వెళ్ళాలి అంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉన్నాం. ఈ లోకంలో ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్ళడానికే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగి నువ్వు ఉంటే, మరి పరలోకం వెళ్ళడానికి మరి నీకు ఎన్ని రూల్స్ ఉండాలి? బైబిల్ ఆ రూల్స్ చెప్తా ఉంది, ఏ విధంగా జీవించాలి లోకంలో. ఎలా పడితే అలా జీవించద్దు. చర్చికి వచ్చే విశ్వాసులకు సేవకుడు బోధించేది అవే. పరలోకం వెళ్ళడానికి మనమందరము కూడా ఎలాగ సిద్ధపడాలి, ఏ విధంగా జీవించాలి, సేవకుడు చెప్పేది అవే కదా. నువ్వు నీతిగా బ్రతకాలి, నువ్వు పాపంలో జీవించకూడదు, నువ్వు క్రమంగా జీవించాలి, ఇవే కదా సేవకుడు చెప్పేవి. మందిరంలో చెప్పే ఏ విషయాలుగా. కానీ ప్రజలు, బయట వారు ఏమనుకు తెలిసిన, వీరేం చేస్తున్నారంటే ఆ మనుషుల మతాలు మార్చుతున్నారు అనే ఒక అపోహలో వాళ్ళు ఉంటారు. మారేది మతం కాదు, మనసు. దేవుని స్తోత్రం. దేనికి మారాలి మనసు? నీవు నేను పరలోకంలో గుడారములో దేవుని దగ్గర, అతి పరిశుద్ధుని దగ్గర అతిథిగా ఉండడానికి నువ్వు సిద్ధపడుతున్నావు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం సిద్ధపడే గుంపులో ఉన్నాం. పరలోకములో అతిథిగా ఉండడానికి మనము సిద్ధపడుతున్నాం. ఈ పగటి వేళ ఎలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి? ఆ పరలోకములో గుడారములో అతిథిగా ఉండడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ మనం కలిగి ఉండాలి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ప్రియులారా, ఆ పరలోకం ప్రవేశించడానికంట ఈ భూమి మీద మన ప్రవర్తన సరిగా ఉండాలి. ఎటువంటి ప్రవర్తనను మనము కలిగి ఉండాలనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, బైబిల్లో 15వ కీర్తనలోనే 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అదిగదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు. చాలండి. ఈ యొక్క 3 విషయాల్ని మనం కంక్లూడ్ చేసి ఒకే పదంగా మనం చెప్పుకోవాలి అంటే మనలో లోపము ఉండకూడదు.
ఏముండకూడదు? లోపం. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే ప్రియులరా, మనము నిందారహితులుగా ఉండాలి. మన మీద ఏ నింద కూడా ఉండడానికి వీల్లేదు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిని అనుసరిస్తూ నడవాలి. హృదయపూర్వకంగా నిజము పలికే వ్యక్తిగా ఉండాలి. ఈ విషయాలు చెప్తున్నాడు బైబిల్లో. మనం చూస్తే ప్రియులారా, ఏ లోపము మనలో కనిపించినా మనము పరలోక రాజ్యానికి వారసులము కాదు. అక్కడ అతిథిగా ఉండడానికి మనకి అవకాశము కలగదు. నిందారహితులుగా ప్రియులారా మనము జీవించాలి. నీ మీద ఏ నింద ఉండకూడదు. నీలో ఏ లోపము కనబడడానికి వీల్లేదు. ఏ చిన్న లోపము కూడా నీలో ఉండడానికి వీల్లేదు. ఏ చిన్న నింద కూడా నీ మీద ఉండడానికి వీల్లేదు. అలాగైతే మరి నింద లేకుండా జీవించడం సాధ్యమేనా ఈ లోకంలో? ఏమండి, నింద లేకుండా జీవించడం సాధ్యమేనా? సాధ్యం కాదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులంట వారు అలాగున జీవించి మనకి మాదిరిగా ఉంచి వెళ్ళారు. అట్టి వారిని దేవుడు ఈ భూలోకంలో మనకి మాదిరిగా ఉంచాడు. వాళ్ళల్లో ప్రథమమైన వ్యక్తి ఎవరయ్యా అంటే యోబు గ్రంథాన్ని కనుక మనము చూస్తే 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడే, భయభక్తులు కలిగి అదిగదిగో చెడుతనమును విసర్జించాడు. ప్రియులారా, అతని మీద ఏ నింద లేదు. ఈ సాక్ష్యం చెప్పేది ఎవరు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఇంటి వాళ్ళు చెప్తున్నారా? భార్య చెప్తుందా? పిల్లలు చెప్తున్నారా? ఎవరు చుట్టాలు చెప్తున్నారా? కాదు. ఎవరు చెప్తున్నారు? మన చుట్టాలు అనుకోండి, మనం ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? అన్నీ మంచి సాక్ష్యం చెప్తాం. ఉదాహరణకి పెద్దలు అన్నారు 1000 అబద్ధాలైనా ఏం చేయాలంట? 1000 అబద్ధాలైనా ఏం చేయాలంట? పెళ్లి చేయాలన్నారు. అందుకని ఏం చేస్తారు? అబ్బాయి ఎలా అంటాడని అడుగుతారు. అబ్బాయి అండి అసలు ఎంత మంచోడు అంటే అసలు అంత మంచోడు అంటారు. ఎంత మంచోడు చెప్పచ్చుగా? ఎంత మంచోడు అంటే అంత మంచోడు. అబ్బాయిని గురించి చెప్తారు. ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అస్సలు అలవాట్లేదు. పక్కింటికి వెళ్ళడం కూడా తెలియదు. వీడు ఉండేది ఇప్పుడు పక్కింట్లోనే, మొత్తం ఊరు మీద ఉండదు. ఏం చెప్తారు? అసలు పక్కింట్లో కూడా, అసలు బజార్లో అసలు ఎవరో తెలియదండి అసలు, అలా చెప్తారు. అలవాట్లు ఉన్నాయా? అస్సలు అలవాట్లు ఏమీ లేవండి. బాగా సంపాదిస్తాడా? బాగా సంపాదిస్తాడండి. అలా ఏం చేస్తారంటే ఎన్నో అబద్ధాలు ఆడి ఏం చేస్తారు? వివాహాలు చేస్తారు. ఇంకా అమ్మాయి గురించి చెప్పాలంటే ఇక మనం చెప్పక్కర్లేదు. ఇంకా అమ్మాయి ఎలాంటిది? చాలా మంచిదండి, అసలు చాలా మంచిదండి. ఉట్టిదే ఇంట్లో మహా గద్దరు అనమాట. కానీ ఏం చెప్తారు? మా అమ్మాయి చాలా మెతకదండి, అసలు చాలా మెత్తని దూది స్పాంజీ అని చెప్తారు. కానీ ఇంట్లో గారాబంగా ఏం చెప్పండి? ఎలా పెరుగుతారు? బాగా గద్దరకోళ్ళ పెరుగుతారు. వాక్యంలో మనం గమనిస్తే నింద ఉండకూడదు. యోబు మీద ఏ నింద లేదు. ఏ నింద లేకపోదా? నేను నింద ఉంటే దేవుడు ఏం చెప్పేవాడు? ఇదిగో ఈ లోపాలు ఉన్నాయని చెప్పాడు. అవునా కదా? సంఘాలకి రాస్తున్నాడు. సంఘాలకి రాస్తూ ఎఫెసు సంఘం, స్ఫుర్ణ, పెర్గమ సంఘాలకి రాస్తూ వారిలో మంచి విషయాలు చెప్పాడు దేవుడు. తర్వాత వారిలో లోపాలు కూడా చెప్పాడు. ఒక సంఘానికి అన్నాడు, ఇదిగో మీ మీద ఒక తప్పు ఒకటి మోపాలి, ఏంటి తెలుసురా, నువ్వు మొదట ఉన్న ప్రేమను నువ్వు కోల్పోయావని చెప్పి ఒకటి చెప్పాడు. ఇట్లా మన లోపాలు కూడా చూస్తాం. గణపరిచాడు, ఇదిగో నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, అలాగనే నువ్వు సరి చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయని చెప్పాడు. కానీ యోబు దగ్గరికి వచ్చేసరికి యోబులో ఒక్క నింద లేదు, ఒక్క లోపం కూడా దేవుడు చెప్పలే. అయితే నేనేమంటానంటే మనకి మనం చెప్పాలి అంటే మన అబ్బాయిల గురించి, మన అమ్మాయిల గురించి, బంధువుల గురించి ఏం చెప్తాను చెప్పండి? చాలా చాలా మంచివాడు, చాలా మంచివాడు అని చెప్తాం. నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు. ఏమండి, మా అబ్బాయికి సంబంధానికి వస్తారు కానీ మా అబ్బాయి గురించి చక్కగా మంచిగా చెప్పండి అయ్యారు అని చెప్పాడు. నాకు తెలుసు ఆ పిల్లోడు అలాంటాడో
నాకు తెలుసు. సంబంధం కొత్తగా మిమ్మల్ని అడుగుతారు అయ్యగారు, అడిగితే మీరేం చెప్పాలి? నువ్వు అడిగింది కాక నాతో కూడా ఏం చేస్తున్నావు? ఇంకా అలాగని చెప్పి నేను ఏమండి అబ్బాయి వరస్ట్ అని చెప్పాను అనుకోండి, ఏమైంది? ఇంకా అడిగి పెళ్ళి కూడా అవ్వదు. దేవుని పిల్లలారా, మనకి మనమైతే ఏం చెప్తామంటే అన్నీ మంచి చెప్తాం. చాలా మంచివాడు, అమ్మాయి మంచిది, అబ్బాయి మంచోడు, పలానా వ్యక్తి, మనమైతే అలా చెప్తాం. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏం తెలిసిన, యోబు గురించి దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు. సాతానుతో దేవుడు అన్నాడు, ఇదిగో యోబు గురించి ఎప్పుడు ఆలోచన చేసావా? యోబు వంటి వాడు ఎక్కడ లేరు అసలు. పద ఇల్లు చూడు, యోబు ఎలాంటివాడో చూడు అంటే చూడండి, దేవుని యొక్క హృదయములో ఆ యోబు ఎటువంటి స్థానాన్ని సంపాదించాడో ఒకసారి మనం చూస్తాం. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే యోబు నిందారహితుడిగా జీవించాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలిసిన, బ్లేమ్లెస్ అని చెప్పి రాయబడి ఉంది. బ్లేమ్లెస్, నిందారహితుడు, ఏ నింద లేనివాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబుకి ఎలాగ సాధ్యమైంది? ఇప్పుడు సహజంగా మనం అనుకుంటాం, పాస్టర్ గారు ఏ నింద లేకుండా జీవించడం సాధ్యం కాదు కదా. మనిషి అన్న తర్వాత చెప్పండి, మనిషి అన్న తర్వాత చెప్పాలి ఏదో లోపాలు ఉంటాయి. ఇదే మాట ఒక చోట ఒక చర్చిలో వాక్యం చేద్దాం, వేరే ఊళ్ళో ప్రసంగం చేస్తా. మనిషి అన్న తర్వాత అన్న ఒకడు లేచాడు, కళాపోషణ ఉండాలంటున్నాడు. నేను నా ఇంటెన్షన్ ఏంటంటే మనిషి అన్నాక ఏ లోపాలు ఉంటాయి కదా, అది నేను చెప్పాలని అక్కడ బ్రేక్ అయ్యేసరికి మనోడు లేచి అంటాడు చర్చిలో, కళాపోషణ. బైబిల్లో మనం చూస్తే యోబు యొక్క జీవితంలో అది ఎలా సాధ్యమైంది, నింద లేకుండా ఎలా జీవించగలిగాడు. మనకి సాధ్యం కాదు పాస్టర్ గారు, మన వల్ల కాదు. అబ్బో, నింద లేకుండా జీవించడం మన వల్ల కాదు. లోపం లేకుండా ఎవరు జీవిస్తారు చెప్పండి? మనిషి ఉన్న తర్వాత లోపాలు ఉంటాయి అనుకుంటాం మనం. ఏదో ఒక లోపం మన దైనందిన జీవితంలో, భక్తి జీవితంలో ఏదో ఒక లోపం మనకి కనిపిస్తుంది. ఏదో ఒక లోపంతో జీవిస్తాం. మానవుడు ఎప్పుడు పరిపూర్ణుడు కాదు, బైబిలే చెప్తుంది ఆ మాట. మరి యోబుకి ఎలాగ సాధ్యమైంది? యోబుకి ఎలాగ సాధ్యమైందో 2 విషయాల్లో నేను చెప్తాను. చూడండి, అతడంట మొదటి అధ్యాయం మొదలుతున్న చదువుకుందాం. మనుష్యుడుండెను, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అదిగో భయభక్తులు కలిగి. 2 విషయాలు ఏంటంటే, అతడు చెడుతనమును విసర్జించినవాడు, పాపమును విసర్జించినవాడు ఒకటి. రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అంటే దేవునికి భయపడినవాడు ఎవరంటే యోబు. ఈ 2 పనులు చేయుట వలన యోబు, ఈ 2 పనులు ఏవైతే ఉన్నాయో అతని జీవితంలో అతడు ప్రాక్టీస్ చేయటం వలన యోబు అంట నింద లేకుండా బ్రతికాడు. ఒకటేం చెప్పండి, చెడుతనమును విసర్జించిన వాడు, పాపమును విసర్జించిన వాడు, పాపము నుంచి విడుదల పొందినవాడు. రెండవదిగా దేవునికి భయపడినవాడు. ఈ 2 లక్షణాలు ఉన్నవారు నిందారహితులుగా మార్చబడతారు. సమస్య ఏంటంటే పై 2 విషయాలు మన దగ్గర ఉండవు. మనం చెడుతనాన్ని విసర్జించాం, దేవునికి భయపడం. ఈ 2 మన దగ్గర ఉండవు. అందుకనే మన జీవితాల్లో మనము నింద కలిగి జీవిస్తూ ఉంటాం, ఎన్నో లోపాలు కలిగి మనము జీవిస్తూ ఉంటాం. అందుకనే ఈ పగటి వేళ సంఘానికి ఇస్తున్న హెచ్చరిక ఏంటి తెలిసిన, ఒకటి, మనము చెడుతనమును విసర్జించేవారిగా ఉండాలి, అంటే పాపమును విసర్జించేవారిగా ఉండాలి. రెండవదిగా నీవు దేవునికి భయపడాలి. అన్ని విషయాల్లో దేవునికి నువ్వు భయపడాలి. దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నేను ఒంటరిగా ఉన్నా నాతో దేవుడు వస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో ఉన్నా అక్కడ కూడా ఉన్నాడు. నా గృహములో నేను, నా భార్య, పిల్లలు మాట్లాడుకొని చుండగా దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. నా ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. సమాజములో, మరి సంఘములో, వ్యక్తుల మధ్యలో కాదు,
నేను ఒంటరిగా ఉన్నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. నా యొక్క ధ్యాస, నా ఊసు, నా తలంపులు, నా చూపు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం, నా వినికిడి ప్రభు అన్నీ చూస్తున్నాడు. నా ఆలోచనలు కూడా దేవుడు చూస్తున్నాడు. నిజమే, సేవకుడికి తెలీదు నీ హృదయపు లోపల నీవు ఏమి ఆలోచన చేస్తున్నావో తెలిసిద్దా? తెలీదు. కొన్ని సందర్భాల్లో సేవకులు వివేచించినప్పుడు దాని పేరు ఏంటంటే ఆత్మల వివేచన. ఎప్పుడైతే ఆత్మల వివేచన ద్వారా మాత్రమే కొన్ని సందర్భాల్లో సేవకులు విశ్వాసుల యొక్క హృదయపు లోతులను వారు గ్రహించగలుగుతారు. దేవుని పిల్లలారా, సాధారణంగా అయితే ఇలాగా మామూలుగా ఉన్నప్పుడు మీ హృదయపు లోతులను ఎవరు కూడా గ్రహించలేరు. ఒక వివేచన ద్వారా మాత్రమే, ఆత్మల వివేచన ద్వారా మాత్రమే అది గ్రహించడానికి సాధ్యం. దేవుని యందలి భయము, దేవుడు చూస్తున్నాడనే భయము మనము కలిగి జీవించాలి. చెడుతనమును విసర్జించాలి. ఈ రెండు అనుభవాలు ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో ఆ వ్యక్తి నిందారహితులుగా జీవిస్తాడు. ఏ వ్యక్తి అయితే నిందారహితులుగా జీవించాడో ఆ వ్యక్తి పరలోకములో దేవుని దగ్గర అతిథిగా ఉండగలిగే గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. వారిని గురించిన మాట ఏం తెలిసిన, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. అంటే సున్నం కొట్టిన సమాధులు ఎలాగుంటాయి? పైకి చక్కగా నీట్గా డెకరేషన్ చేసి సున్నం వేసి టైల్స్ వేసి ఉంటాయి. కానీ లోపల ఏమంటే తెలిసిన, లోపలంతా కూడా కుళ్ళు ఉంటుంది. కుళ్ళిపోయిన శరీరం, ఎముకలు ఉంటాయి. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరు వేషధారుల వల్ల జీవిస్తున్నారు. చాలామంది సంఘాల్లో విశ్వాసులు వేషధారుల వల్ల జీవిస్తారు. పైకి భక్తి కలిగినట్లుగా నటిస్తారు, కానీ యుక్తిగా జీవిస్తారు. లోకంలోకి వెళ్తే వారు యుక్తిగా జీవిస్తారు. వారి నోటి మాట, ఆలోచన, చూపు ఏది కూడా బాగోదు. దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతారు. వాళ్ళు దేవుని దుఃఖపెట్టేవారుగా ఉంటారు. నేను అంటాను, అలా జీవిస్తే నీవు కూడా ఒక శాస్త్రుడివే, నీవు కూడా ఒక పరిసయ్యుడివే. ఎందుకని తెలిసిన, దేవుడు చూస్తున్నాడనే భయము నీలో ఏమాత్రం కూడా లేదే. నువ్వు వ్యాపారం చేస్తే దేవుడు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడు దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తున్నాడు. దేవునికి తెలియకుండా చెడ్డ కార్యాల్లో పాల్గొని పొందుతున్నావు, దేవుడు చూడట్లేదా? దేవుడు చూస్తున్నాడు. నేనంటాను, ఆ భయము కలిగి మనం జీవించాలి విశ్వాసులారా. నువ్వు సింగిల్గా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, గుంపులో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. నా ఆలోచనలు, నా చూపు, నా యొక్క నోటి మాటలు, నా వినికిడి అంతా కూడా ప్రభువుకు తెలుసు అనే భయము కలిగి మనము జీవించినప్పుడు మనము నిందారహితులుగా జీవిస్తాం. ఏ నింద మన మీద ఉండదు. అట్టివారే పరలోకములో దేవుని దగ్గర అతిథులుగా ఉంటారు. మనమందరం అతిథులుగా మార్చబడదాము గాక. మార్చబడాలంటే చెప్పండి, నిందారహితులుగా జీవించాలి. మరి నిందారహితులుగా జీవించాలంటే యోబు జీవితం నుంచి దేవుడు ఏం నేర్పించాడు మనకి? ఒకటి, చెడుతనమును, రెండవదిగా దేవుని భయము కలిగి జీవించాలి. దేవుడు చూస్తున్నాడనే భయము కలిగి మనము జీవించాలి. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. చాలండి. బైబిల్లో మనం గమనిస్తే, రెండవదిగా మనం గమనిస్తే, ఇక్కడ దానియేలు అంట 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, నేను పాపము చేయకూడదు అని ఏం చేశాడంట? హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి యొద్దకు రాజభోజనం వచ్చినను ఏం చేశాడు?
దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించాడు. అంతేగాని అటు వెళ్ళిపోగానే అటు ఇటు చూసి కబుక్కున పడేసుకున్నాడు నోట్లో. లేదా ఏం చేశాడు? ఒక తీర్మానం. ఏంటి తీర్మానం? అది పాపం, అది ముట్టుకోకూడదు, అది పాపం, కాబట్టి నేను పాపము చేయకూడదు అనే ఒక బలమైన తీర్మానం దానియేలు చేసుకున్నాడు. కాబట్టి దానియేలును ప్రియులారా అతడంట నిందారహితుడిగా దేవుడు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి తీర్మానం ఎవరైతే, ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అటువంటి బలమైన తీర్మానం హృదయంలో కలిగి ఉంటాడో ఆ వ్యక్తులను దేవుడు నిందారహితులుగా మారుస్తాడు. నిందారహితులు మాత్రమే, నిందలేని వారు మాత్రమే పరలోకములో దేవుని యొక్క సముఖములో అతిథులుగా వారు ఉంటారు. మనం ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానం చేసుకుని తెలిసిన ప్రభువా నాయనా తండ్రి, నేను క్రిస్మస్ పండగకి మంచి చీర కొనుక్కుంటా, ఈ తీర్మానాలు. నేను ఉంగరం కొనుక్కుంటా, తీర్మానాలు. అయ్యి తీర్మానాలు మనవి, అయ్యా తీర్మానాలు. అవి కాదు తీర్మానాలు. ఏంటి తీర్మానాలు? నేను పాపం జోలికి వెళ్ళను, అపవిత్రమైనదాన్ని నేను ముట్టను, అపవిత్రమైనది నేను చూడను. యోబు ఏం చేశాడంట? తన కన్నులతో నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? నేను చెడ్డ వాటిని చూడను, అపవిత్రమైన వాటిని చూడనని కంటితో నిబంధన చేశాడు. యోబు తీర్మానం చేశాడు. దానియేలు తీర్మానం చేశాడు, నేను పాపము చెయ్యను, అపవిత్రమైనవి ముట్టను. తీర్మానం. దేవుడిని తీర్మానాన్ని బట్టి బలమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి తీర్మానాలు చేయాలి మనం. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం, మూడో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం. బైబిల్ గ్రంథంలో నోవహు అనే వ్యక్తి ఉన్నాడు. నోవహుని గురించి ఆదికాండ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, అతని తరములో అతడంట చెప్పండి నిందారహితుడిగా అతడు జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఏ తరములో? ఎలాంటి తరమో తెలుసా అది? ఆనాడు నోవహు దినాల్లో వారు జీవించినటువంటి జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, అక్కడ నోవహు దినాల్లో ఏం జరిగిందంటే, ప్రజలు తినుచు తాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు ఇట్లాగా ఉన్నారు. అయితే దాంతోపాటుగా ఆ దినాల్లో ఘోరమైన పాపంలోనంట నోవహు దినాల్లో జీవించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. వారు త్రాగుల్లో జీవించారు, వ్యభిచార సంబంధమైన పాపములో జీవించారు, పురుషులు వివాహం చేసుకునే స్థాయికి ఆ దినాల్లోనే ఉన్నారు. అంటే దేవునికి ఇవన్నీ కూడా అసహ్యమైన కార్యాలు. ఆ తరమంతా కూడా చెడ్డతరము ఆ దినాల్లో. నోవహు ఒక్కడే ఆ చెడ్డ తరము నుండి నోవహు ఒక్కడేనంట వేరయ్యాడు. అంటే అతడు ప్రత్యేకించబడ్డాడు, చెడ్డ తరము నుంచి వేరయ్యాడు. దేవుడు మనల్ని అదే ఆశిస్తున్నాడు. మనలో నుంచి ఏమని తెలిసిన, మనము ఈ చెడ్డ తరము నుంచి మనము వేరై రక్షణ పొందాం. మనం ఆ రక్షణ మనం కాపాడుకోవాలి. మనం వారిలో మిక్స్ అవ్వకూడదు, మనము మిశ్రిత జనము వలె ఉండకూడదు. నీవు దేవుని పిల్లవాడివి, దేవుని కుమారుడివి, దేవుని యొక్క కుమార్తెవి అనే ఒక ప్రత్యేకత నీవు చాటి చెప్పాలి సమాజానికి. అంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు వేరైపోవాలంతే. లోకము నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు, ఈ చెడ్డ తరము నుంచి దేవుడు నిన్ను వేరు చేశాడు. నువ్వు ప్రత్యేకమైన గుంపువి. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ అనాది సంకల్పమే. లోకములో నుండి
ప్రభువాని కలువరి త్యాగమో నాలో సక్రియలు ప్రారంభించిన ఫవోగవో నాలో సక్రియలు ప్రభువాని నాలో సక్రియలు నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు నిరక్షణయే లోకములో నుండి నన్ను వేరు చేసినది లోకములో నుండి ప్రభువాని చూపెనేని నాలో సక్రియలు నాలో సక్రియలు హల్లెలూయా హల్లెలూయా. దేవుడంట ఈ చెడ్డ తరము నుంచి ప్రత్యేకపరిచాడు నిన్ను ఒక ప్రత్యేకమైన జనాంగముగా చేశాడు. ఆయన నిన్ను వేరు చేశాడు, నిన్ను ప్రత్యేకపరిచాడు. అలా నిన్ను వేరు చేసి ప్రత్యేకపరచడానికి నా దేవుడు చేసిన త్యాగం అంతా ఇంత కాదు. యేసు పరలోకాన్ని విడిచి పరలోకములో ఒక ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరములో ఆయన ఈ లోకములో ప్రతి మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బంది, శ్రమ అన్నీ కూడా అనుభవించాడు. ఆయన ఆకలి, దుఃఖం, వేదన అన్నీ అనుభవించాడు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి రోగులనెల్లా స్వస్థపరచి అనేక మంది జీవితాల్లో చిరునవ్వును నింపాడు, దుఃఖము నుంచి విడిపించాడు. ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేసి చివరిగా కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు త్యాగమయ్యాడు యేసయ్య. తన ప్రాణాన్ని అర్పణగా పెట్టాడు. దేని కొరకు తెలిసిన నిన్ను లోకము నుంచి ప్రత్యేకపరచడానికి, వేరు చేయడానికి ఇవన్నీ దేవుడు చేశాడు. ప్రియులారా, ఆ రక్తములో మనలో ఉన్న ప్రతి విధమైన కల్మషం, పాపం, దోషం, శాపాలన్నీ కూడా కొట్టివేసి కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధమైన గుంపుగా ఆయన తయారు చేశాడు. నిన్ను వేరు చేశాడమ్మా. నిన్ను వేరు చేసిన తర్వాత నువ్వు మరలా లోకంలో కలుస్తావా? ఇంకా పాపంలో జీవిస్తావా? మానవుడండి పాపము నుంచి వేరవ్వాల్సింది బదులుగా ఈ రోజున మానవుడు పాపం కొరకు పరుగులిడుతున్నాడు. విశ్వాసులేమి, అన్యులేమి అందరూ కూడా పాపము చేయడానికి పరుగులిడుతున్నారు. లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జుర్రుకుంటూ పాపములను జీవిస్తున్నాడు మానవుడు. ప్రత్యేకత లేదు, ఒక ప్రత్యేకమైన జీవితము లేదు. ఏ వ్యక్తి అయితే ప్రత్యేకంగా జీవిస్తారో, ఏ వ్యక్తి అయితే చెడ్డ తరము నుండి వేరవుతారో, ప్రత్యేకంగా జీవిస్తారో వారు నిందారహితులుగా ఉంటారు. ఏ వ్యక్తి నిందారహితులుగా ఉంటారో వారు పరలోకానికి వారసులు. పరలోకములో ఆ అతి పరిశుద్ధ స్థలములో దేవాతి దేవుని యొద్ద అతిథిగా ఉండగలిగే కృప దేవుడు మనందరికి ఇస్తాడు.
లూకాసు వార్తలో ఒక మాట చూపించి ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తాం. వీళ్ళిద్దరూ కూడా, అనగా వారెవరంటే ఎలిజబెత్, జకర్యాలు ఇద్దరు కూడా ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, అదిగో అక్కడ రాయబడిన మాట ఏంటి తెలిసిన, నిరపరాధులుగా వారు నడుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నిందారహితులుగా వారంట జీవించారు. ఎవరు వారు? జకరియా, ఎలిజబెత్. ఎప్పుడైతే వారు అలాగున జీవించారో యేసు ప్రభువుని చూసే కృప దేవుడు వారికి అనుగ్రహించాడు, గొప్ప భాగ్యం ఇచ్చారు. వారు చేసిన పని ఏంటో తెలిసిన, వారు చేసిన పని ఏంటంటే ప్రియులారా, మరి వారంట దేవుని యొక్క వాక్యమునకు లోబడిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా జీవించారు. ఆ కారణం చేత వారంట నిందారహితులుగా మార్చబడ్డారు. మీకు 4 విషయాలు చెప్పాను నేను. ఒకటి ఏంటి చెప్పండి? ఫస్ట్ వన్ ఏంటో చెప్పాలి. మొట్టమొదటిగా మనం గమనిస్తే చెప్పండి, చెడుతనమును విసర్జించి దేవునికి భయపడ్డారు. రెండవదిగా నిందారహితులుగా మార్చబడాలి అంటే మనమంట పాపము చేయను, పాపము జోలికి వెళ్ళను అని మనం ఏం చేయాలి? మనం తీర్మానం చేయాలి. యోబు కంటితో చేసినట్లుగా మనము మన విషయంలో తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను పాపం జోలికి వెళ్ళనయ్యా అని ఒక బలమైన తీర్మానం చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు మనలను నిందారహితులుగా చేస్తాడు. మూడవదిగా నోవహు ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాడు? నోవహు ద్వారా చెడ్డ తరము నుండి నోవహు ఏమయ్యాడు? వేరయ్యాడు, అంటే ప్రత్యేకించబడ్డాడు. నీవు నేను ఈ చెడ్డ తరమైన లోకము నుంచి మనం వేరే మన రక్షణను కాపాడుకున్నప్పుడు దేవుడు మన నిందారహితులుగా చేస్తాడు. నాలుగవదిగా మనం ఏం చేస్తామంటే జకరియా, ఎలిజబెత్తులంట వారు నిందారహితులుగా ఎలాగో జీవించారో తెలిసిన, వారు దేవుని యొక్క వాక్యమునకు, ఆజ్ఞలకు లోబడి కట్టలకు విధేయులై వారు జీవించిన కారణం చేత వారంట నిందారహితులుగా జీవించారు. ఎవరైతే నిందారహితులుగా జీవిస్తారో ఈ లోకంలో వారంట పరలోకములో అతిథులుగా జీవించే గొప్ప కృప, ఆ భాగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ పగటి వేళ ప్రియులారా, మనం ఎలా జీవించాలో తెలిసిన, నిందారహితులుగా జీవించాలి. మన మీద ఏ నింద ఉండకూడదు, ఏ నింద ఉండకూడదు. ఎవరు కూడా మనల్ని చూసి ఈ వ్యక్తిలో లోపం ఉందని చెప్పే స్థాయిలో మనము జీవించకూడదు. మనం లోపం లేని వారిగా జీవించదము గాక. దేవుని యొక్క కృపలో మనమందరము కూడా పరలోకములో దేవుని యొక్క సముఖములో అతిథులుగా ఉండే కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా తలలు వంచండి. యేసయ్యా, ఈ ప్రత్యేకమైన సమయంలో మాతో మాట్లాడావు నాయనా తండ్రి. అయ్యా, మమ్మల్ని నిందారహితులుగా మీరు మార్చినందుకే నీకు స్తోత్రములు ప్రభువా. అయితే మేము మాలో కొంతమంది నాయనా మేము నింద కలిగి జీవిస్తున్నామయ్యా. మమ్మల్ని నిందారహితులుగా మీరు మార్చండి ప్రభువా. మేము చెడుతనను విసర్జించి నీకు భయపడి జీవించే కృప దయచేయండి అయ్యా. దానియేలు వలె ఒక గొప్ప తీర్మానం మేము కలిగి జీవించే కృప దయచేయండి ప్రభువా. నోవహు వలె ఈ చెడ్డ తరమునకు వేరే ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించాలయ్యా. అప్పుడే నిందారహితులుగా మార్చబడతాం. జకరియా, ఎలిజబెత్తులైతే నీ వాక్యానుసారంగా జీవించారయ్యా. నీ మాటకు ఎదురు చూశారయ్యా. నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించారయ్యా. అందువలన వారు నిందారహితులుగా వారు జీవించారు. నిన్ను చూసే గొప్ప భాగ్యం వారికి ఇచ్చావు ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని నిందారహితులుగా మార్చండి. ఎన్నో లోపాలు కలిగి జీవిస్తున్నామయ్యా. మా చూపు, మా నోటి మాట, హృదయ ధ్యానం ఏది కూడా నీకు అంగీకారంగా లేదయ్యా. మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకే నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా సంధించబడ్డామయ్యా.
మేము పరిశుద్ధంగా జీవించే కృప మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభువా, మాలో ఉన్న పాపలు క్షమించండి అయ్యా. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పాదములకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడారయ్యా. నీరు కట్టండి, ఫలింపు చేయండి. కొన్ని శ్రేష్టమైన విషయాలు మందరితో మాట్లాడావు నాయనా. మేమందరం నిందారహితులుగా జీవించుదుము గాక, పరిశుద్ధులుగా జీవించుదుము గాక, నీ భయము కలిగి జీవించుదుము గాక, లోకము నుంచి వేరే ప్రత్యేకముగా జీవించుదుము గాక, మంచి తీర్మానము కలిగి మేము ఈ లోకములో జీవించుదుము గాక. నీ ఆజ్ఞలకు లోబడి జీవించే కృప మందరికి దయచేయమని యేసు నామమున వచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.